వచ్చే నెల 15 నుంచి గోల్కొండ బోనాలు ఏర్పాట్లపై అధికారులతో తలసాని సమీక్ష. నత్తనడకన పాత భవనాల కూల్చివేతలు లైట్ తీసుకుంటున్న జీహెచ్ఎంసీ అధికారులు. మెట్రో రైల్ ప్రాజెక్టులో మరో ముందడుగు, అమీర్పేట్ ఎల్బీనగర్ ట్రయల్ రన్ కి ఓకే. బస్సుల ఫిట్నెస్ పట్టించుకొని స్కూళ్లు, అధికారులు చెప్పినా వినని యాజమాన్యాలు. హెవీ ఇయర్ రింగ్స్ కి పెరిగిన డిమాండ్, ఫ్యాషనబుల్ జ్యువెలరీకి యూత్ ఫిదా. అప్డేట్స్ చూద్దాం. వచ్చే నెల 15 నుంచి గోల్కొండ బోనాలు జరుగుతాయని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బోనాల ఏర్పాట్లపై కార్పొరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 30న మరోసారి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి తలసాని. సిటీలో పాత భవనాల కూల్చివేత నత్తనడకన సాగుతోంది. కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు పాత భవనాల కూల్చివేతను లైట్ తీసుకుంటే, ఇంకొందరు మాత్రం క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సిటీలో వేలల్లో పురాతన భవనాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులే వాటిని తొలగించడానికి వెనకడుగేస్తున్నారు. ప్రతి ఏటా వర్షాకాలానికి ముందు సిటీలో పాత భవనాలను గుర్తించి తొలగిస్తోంది బల్దియా. భారీ వర్షాలకు శిథిలావస్థకు చేరిన భవనాలు కూలి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూస్తోంది. ఇప్పటి వరకు సిటీలో 1194 పురాతన శిథిలావస్థ భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 400 భవనాలు కూల్చినట్లు లెక్కలు చెప్తున్నాయి. 2018 జనవరి నుంచి ఇప్పటి వరకు మరో 175 భవనాలు కూల్చామని అధికారులు చెప్తున్నారు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఐడెంటిఫై చేసి మనం మాన్సూన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ కింద మనం డిలాపిలేటెడ్ బిల్డింగ్స్ డిమాలిష్ చేయడం లేకపోతే రిపేర్ చేయించడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మనము ఒక 199 బిల్డింగ్స్ మనము ఐదర్ రిపేర్ కానీ లేకపోతే డిమాలిష్ కానీ చేయడం జరిగింది. ఈ సీజన్లో మనం ఆల్రెడీ నోటీసెస్ అందరికీ సర్వ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం 700 బిల్డింగ్స్ మనము నోటీసెస్ ఇచ్చాము. సో దాంట్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ అరౌండ్ ఇప్పటికే ఒక 50-60 వరకు డిమాలిషన్ కానీ రిపేర్ చేయడం కానీ జరిగింది. సో మేబీ ఇన్ అనదర్ 1-2 మంత్స్లో మనం టోటల్గా అన్ని బిల్డింగ్స్ కూడా మనం కవర్ చేయాలని చెప్పి చూస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. సో ఆల్రెడీ కొన్ని చోట్ల టీమ్స్ కూడా వేసాము. మన ఇంజనీరింగ్ తర్వాత టౌన్ ప్లానింగ్ కలిపి జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి అడ్వైస్ చేయడానికి. ఇక ఈ వర్షాకాలంలో మిగిలిన 734 భవనాలను కూడా తొలగిస్తామని ప్రకటించింది జీహెచ్ఎంసీ. ప్రతి సర్కిల్లో పాత భవనాల కూల్చివేతకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. అయితే కొందరు అధికారులు కూల్చివేతలను లైట్ తీసుకుంటే, ఇంకొందరు మాత్రం స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఓల్డ్ బిల్డింగ్ కనిపిస్తే చాలు వాలిపోతున్నారు మరికొందరు అధికారులు. మరోవైపు డీల్ కుదిరితే ఓకే, లేకుంటే పాత బిల్డింగ్స్ లిస్టులో చేరుస్తామని హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ లిస్టులో ఉన్నా డబ్బులిస్తే అటువైపు చూడటం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సిటీలో అత్యధికంగా సికింద్రాబాద్, గోషామహల్ ఏరియాలో ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నట్లు బల్దియా అధికారులే చెప్పారు. కానీ పెద్ద పెద్ద భవనాల జోలికి పోకుండా ఇలా చిన్న చిన్న పెంకుటిళ్లు, రేకుల షెడ్లను కూల్చేస్తున్నారు. ఇంటి యజమానికి అద్దెకుండే వాళ్లకు అవగాహన లేకపోవడం, కోర్టు కేసులతో వాటిని తొలగించలేకపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ మా గోషామహల్ డివిజన్లో 209 బిల్డింగ్స్ మనం ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఆల్రెడీ 70 బిల్డింగ్స్ మనం రిపేర్ చేపించుకున్నారు అండ్ 22 బిల్డింగ్స్ డిమాలిష్ చేశాము. రిమైనింగ్ బ్యాలెన్స్ దాంట్లో ఇక్కడ మా దగ్గర మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఓనర్, ఆక్యుపైడ్ టెనెంట్స్ ఉన్నారు. సో వీళ్ళకు ఇద్దరికి నడిమిట్లా డిస్ప్యూట్ ఉంది. దానివల్ల మేము డిమాలిషింగ్ చేయలేకపోతున్నాం పెద్ద బిల్డింగ్స్. అలాంటిది మనకు 100 ఉన్నాయి మొత్తం. మనం కౌంటర్స్ ఫైల్ చేసాము. ఇంజనీరింగ్ మన జేఎన్టీ నుంచి రిపేర్ కూడా మనకు రిపోర్ట్స్ కూడా పంపించాము. జేఎన్టీ నుంచి రిపేర్స్ వస్తే మనకు రిపోర్ట్ వస్తే బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ వీల్ ఫైల్ ద కోర్ట్కి ఫైల్ చేసి మనం ఏదో వేకెట్ చేపించేసి గత ఏడాది కూడా చిన్న చిన్న ఇండ్లనే కూల్చివేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. ఈ ఏడాది కూడా ఇలా చిన్న చిన్న ఇండ్లనే కూల్చి లెక్కలు చూపించుకున్నారే తప్ప పెద్దవాటిని పడగొట్టడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. జలమండలిని ప్లాస్టిక్ ఫ్రీగా మారుస్తామన్నారు వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్.
వచ్చే నెల నుంచి సిటీలోని అన్ని జలమండలి ఆఫీసుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కు బదులుగా గాజు రాగి బాటిల్స్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇకపై మినరల్ వాటర్ కాకుండా జలమండలి సప్లై చేసే నీటినే వాడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నిషేధించాలి జీహెచ్ఎంసీ ఏరియాలో అట్లాగే సిటీలో కూడా అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం మేము ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మినరల్ వాటర్ బాటిల్ మేము మీటింగ్లో అంతా వాడేవాళ్ళం. ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీదట మినరల్ వాటరు ప్లాస్టిక్ బాటిల్స్ ఉండవు బోర్డు సంబంధించిన ఆఫీసెస్లో కూడాను. దానికి ఏమనుకుంటున్నామంటే బేసికల్గా మేము ఇస్తున్న నీళ్ళు కూడాను చాలా మంచి నీళ్ళు అని చెప్పేసి ఒక మాకు తెలుసు. కాబట్టి మినరల్ వాటర్ కాకుండా మెట్రో వాటర్ బోర్డు వాటర్ సప్లై చేయాలి మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ సప్లై చేసేటప్పుడు కూడాను గాజు గ్లాసులు కానీ గాజు బాటిల్స్ కానీ మేమే కొంచెం తయారు చేయించి వాటి మీద మెట్రో వాటర్ బోర్డుని పెట్టి మా ఆఫీసర్స్కి అందరూ కూడా నా బాటిల్ ఇవ్వడం, మా ఆఫీసులో జరిగే మీటింగ్లన్నింటిలో కూడాను అటువంటి బాటిల్ తెచ్చుకున్న వాటర్ ఇవ్వడము, ఆ వాటర్ కూడాను మా మెట్రో వాటర్ బోర్డే వాటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే మెట్రో వాటర్ బోర్డులోనూ మిగతా ఆఫీసులో కూడా ఇట్లాంటి ప్లాస్టిక్ ఫోల్డర్స్ కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ఫోల్డర్స్ కూడా బ్యాన్ చేయబోతున్నాం మా ఆఫీస్లో. మేబీ ఒక 10-15 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఇస్తున్నాము. వీటికి ప్రొక్యూర్మెంటు, ఆ బాటిల్స్ ప్రొక్యూర్మెంటు, అట్లాగే ఆఫీస్లో మినరల్ వాటర్ లేకుండా చేసి మామూలు నీళ్ళు వాటర్ అంతా కూడా మేబీ జూలై 1 నుంచి ఖచ్చితంగా వీటిని అమలు చేయబోతున్నాము. సో మేబీ ఇన్ అనదర్ 1-2 మంత్స్లో మనం టోటల్గా అన్ని బిల్డింగ్స్ కూడా మనం కవర్ చేయాలని చెప్పి చూస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. సో ఆల్రెడీ కొన్ని చోట్ల టీమ్స్ కూడా వేసాము. మన ఇంజనీరింగ్ తర్వాత టౌన్ ప్లానింగ్ కలిపి జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి అడ్వైస్ చేయడానికి. ఇక ఈ వర్షాకాలంలో మిగిలిన 734 భవనాలను కూడా తొలగిస్తామని ప్రకటించింది జీహెచ్ఎంసీ. ప్రతి సర్కిల్లో పాత భవనాల కూల్చివేతకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. అయితే కొందరు అధికారులు కూల్చివేతలను లైట్ తీసుకుంటే ఇంకొందరు మాత్రం స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఓల్డ్ బిల్డింగ్ కనిపిస్తే చాలు వాలిపోతున్నారు మరికొందరు అధికారులు. మరోవైపు డీల్ కుదిరితే ఓకే, లేకుంటే పాత బిల్డింగ్స్ లిస్టులో చేరుస్తామని హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ లిస్టులో ఉన్నా డబ్బులిస్తే అటువైపు చూడటం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సిటీలో అత్యధికంగా సికింద్రాబాద్, గోషామహల్ ఏరియాలో ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నట్లు బల్దియా అధికారులే చెప్పారు. కానీ పెద్ద పెద్ద భవనాల జోలికి పోకుండా ఇలా చిన్న చిన్న పెంకుటిళ్లు, రేకుల షెడ్లను కూల్చేస్తున్నారు. ఇంటి యజమానికి అద్దెకుండే వాళ్లకు అవగాహన లేకపోవడం, కోర్టు కేసులతో వాటిని తొలగించలేకపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ మా గోషామహల్ డివిజన్లో 209 బిల్డింగ్స్ మనం ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఆల్రెడీ 70 బిల్డింగ్స్ మనం రిపేర్ చేయించుకున్నారు అండ్ 22 బిల్డింగ్స్ డిమాలిష్ చేశాము. రిమైనింగ్ బ్యాలెన్స్ దాంట్లో ఇక్కడ మా దగ్గర మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఓనర్, ఆక్యుపైడ్ టెనెంట్స్ ఉన్నారు. సో వీళ్ళకు ఇద్దరికి నడిమిట్లా డిస్ప్యూట్ ఉంది. దానివల్ల మేము డిమాలిషింగ్ చేయలేకపోతున్నాం పెద్ద బిల్డింగ్స్. అలాంటిది మనకు 100 ఉన్నాయి మొత్తం. మనం కౌంటర్స్ ఫైల్ చేసాము. ఇంజనీరింగ్ మన జేఎన్టీ నుంచి రిపేర్ కూడా మనకు రిపోర్ట్స్ కూడా పంపించాము. జేఎన్టీ నుంచి రిపేర్స్ వస్తే మనకు రిపోర్ట్ వస్తే బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ వీల్ ఫైల్ ద కోర్ట్కి ఫైల్ చేసి మనం ఏదో వేకెట్ చేపించేసి ప్రాబ్లం. గత ఏడాది కూడా చిన్న చిన్న ఇండ్లనే కూల్చివేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. ఈ ఏడాది కూడా ఇలా చిన్న చిన్న ఇండ్లనే కూల్చి లెక్కలు చూపించుకున్నారే తప్ప పెద్దవాటిని పడగొట్టడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. జలమండలిని ప్లాస్టిక్ ఫ్రీగా మారుస్తామన్నారు వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్. వచ్చే నెల నుంచి సిటీలోని అన్ని జలమండలి ఆఫీసుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కు బదులుగా గాజు రాగి బాటిల్స్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇకపై మినరల్ వాటర్ కాకుండా జలమండలి సప్లై చేసే నీటినే వాడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నిషేధించాలి జీహెచ్ఎంసీ ఏరియాలో అట్లాగే సిటీలో కూడా అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం మేము ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మినరల్ వాటర్ బాటిల్ మేము మీటింగ్లో అంతా వాడేవాళ్ళం. ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీదట మినరల్ వాటరు ప్లాస్టిక్ బాటిల్స్ ఉండవు బోర్డు సంబంధించిన ఆఫీసెస్లో కూడాను. దానికి ఏమనుకుంటున్నామంటే బేసికల్గా మేము ఇస్తున్న నీళ్ళు కూడాను చాలా మంచి నీళ్ళు అని చెప్పేసి ఒక మాకు తెలుసు. కాబట్టి మినరల్ వాటర్ కాకుండా మెట్రో వాటర్ బోర్డు వాటర్ సప్లై చేయాలి మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ సప్లై చేసేటప్పుడు కూడాను గాజు గ్లాసులు కానీ గాజు బాటిల్స్ కానీ మేమే కొంచెం తయారు చేయించి వాటి మీద మెట్రో వాటర్ బోర్డుని పెట్టి మా ఆఫీసర్స్కి అందరూ కూడా నా బాటిల్ ఇవ్వడం, మా ఆఫీసులో జరిగే మీటింగ్లన్నింటిలో కూడాను అటువంటి బాటిల్ తెచ్చుకున్న వాటర్ ఇవ్వడము, ఆ వాటర్ కూడాను మా మెట్రో వాటర్ బోర్డే వాటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే మెట్రో వాటర్ బోర్డులోనూ మిగతా ఆఫీసులో కూడా ఇట్లాంటి ప్లాస్టిక్ ఫోల్డర్స్ కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ఫోల్డర్స్ కూడా బ్యాన్ చేయబోతున్నాం మా ఆఫీస్లో. మేబీ ఒక 10-15 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఇస్తున్నాము. వీటికి ప్రొక్యూర్మెంటు, ఆ బాటిల్స్ ప్రొక్యూర్మెంటు, అట్లాగే
ఆఫీస్లో మినరల్ వాటర్ లేకుండా చేసి మామూలు నీళ్ళు వాటర్ అంతా కూడా మేబీ జూలై 1 నుంచి ఖచ్చితంగా వీటిని అమలు చేయబోతున్నాము. అమీర్పేట్ ఎల్బీనగర్ మెట్రో రూట్ త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ రూట్కి సేఫ్టీ సర్టిఫికెట్ రావడంతో ట్రయల్ రన్కి రెడీ అవుతున్నారు ఎల్ఎన్టీ అధికారులు. ఆగస్టులో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమీర్పేట్ టు ఎల్బీనగర్ మెట్రో రూట్ లో ట్రయల్ రన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. త్వరలోనే ఈ 17 కిలోమీటర్ల మెట్రో స్ట్రెచ్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డివిఎస్ రాజు ఎల్బీనగర్ రూట్ లో అధికారులతో కలిసి విద్యుత్ సరఫరాను పరిశీలించారు. అన్ని టెక్నికల్ పనులను పరిశీలించి సేఫ్టీ సర్టిఫికేట్ ఇచ్చారు. అమీర్పేట్ టు ఎల్బీనగర్ రూట్ లో ట్రయల్ రన్ కు ఓకే చెప్పారు. ఒక్కో స్ట్రెచ్ వైజ్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు మెట్రో అధికారులు. అమీర్పేట్ టు ఎల్బీనగర్ రూట్ లో దాదాపు నెలన్నర పాటు ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమీర్పేట్ నుండి ఎల్బీనగర్ అది 16 కిలోమీటర్లు అన్నమాట. అది ఆల్మోస్ట్ పూర్తయింది. జూలై ఎండ్ నాటికి ట్రయల్ రన్స్ కంప్లీట్ చేసి ఆగస్టులో దీన్ని ప్రారంభం చేయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు ఖచ్చితమైన ఆదేశాలు జరిగింది. మియాపూర్ టు ఎల్బీనగర్ 29 కిలోమీటర్ల ఫస్ట్ కారిడార్ లో ఇప్పటికే 12 కిలోమీటర్ల కమర్షియల్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. మిగిలిన 17 కిలోమీటర్లు అమీర్పేట్ నుంచి ఎల్బీనగర్ వరకు వర్క్ స్పీడప్ చేశారు. ఈ రూట్ కూడా అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరగనుంది. అయితే ఫస్ట్ ఫేజ్ లో వచ్చినట్లు పార్కింగ్ సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది హెచ్ఎంఆర్. అంతా అనుకున్నట్టు జరిగితే ఆగస్టులో అమీర్పేట్ టు ఎల్బీనగర్ రూట్ అందుబాటులోకి రానుంది. నాగోల్ టు శిల్పారామం 3వ కారిడార్ 28 కిలోమీటర్లలో ఇప్పటికే 17 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. మిగిలిన 11 కిలోమీటర్లు అమీర్పేట్ టు హైటెక్ సిటీ మార్గాన్ని నవంబర్ చివరికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పోలీస్ శాఖలో పనిచేయాలంటే సహనం, ఓపిక అవసరమన్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కి అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేయాలనుకునే అభ్యర్థులకు సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో 4 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థులకు ట్రైనింగ్ ఖర్చు భరించేందుకు ఎన్టీపీసీ ముందుకు రావడాన్ని స్వాగతించారు సిపి. ఇంతకుముందు రఫ్లీ 1000 క్యాండిడేట్స్ కి ట్రైనింగ్ ఆల్రెడీ జరిగింది. ఈ రోజు కూడా 600 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా ఎక్సైట్మెంట్ తోటి ఇక్కడికి వచ్చారు. లాస్ట్ ఇయర్ 260 ఓన్లీ సెంట్రల్ జోన్ నుంచి సెలెక్షన్ జరిగింది. ఇదిలో చాలామంది వెరీ హైలీ క్వాలిఫైడ్, టాలెంటెడ్, డిటర్మిన్డ్ అండ్ చాలా సెల్ఫ్ డిసిప్లిన్డ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ more than 60 to 70% will be selected this time, and by next year once they come out on the field ante we will have better society, better citizen friendly policing. స్కూల్ బస్ల ఫిట్నెస్ ను విద్యా సంస్థల యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు హెచ్చరించినా పట్టించుకోవట్లేదు. జూన్ 1తో ఫిట్నెస్ గడువు ముగిసింది. ఇంకా ఫిట్నెస్ లేని బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటి వరకు 50 బస్సుల్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఏటా బడుల ప్రారంభానికి ముందే స్కూల్ బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలన్న ఆర్టీఏ అధికారుల హెచ్చరికలను యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు. ఈసారి బస్సుల ఫిట్నెస్ గడువును జూన్ 1 వరకు ఇచ్చారు. గడువు తర్వాత ఫిట్నెస్ లేని బస్సులు రోడ్ల మీద తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి విద్యా సంస్థల యాజమాన్యాలు. సిటీలో విద్యా సంస్థలకు సంబంధించి మొత్తం 9000 బస్సులున్నాయి. ఇందులో జూన్ 1 వరకు 7000 బస్సులను ఫిట్నెస్ చేయించారు. ఇంకా 2000 బస్సులు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయి. వీటిల్లో 50 బస్సులను సీజ్ చేసినట్లు చెప్పారు అధికారులు. మిగతా వారికి జూన్ 30 లోపు ఫిట్నెస్ చేయించుకోవాలని గడువిచ్చారు. నోటీసులు కూడా ఇచ్చారు. దాదాపు 7000 వరకు ఫిట్నెస్ అయిపోయింది. ఒక 2000 వరకు ఫిట్నెస్ ఇంకా కావాలా గ్రేటర్ హైదరాబాద్ అంటే ఇప్పటికే మేము అది ఆ టైం వాళ్ళకి ఇచ్చినా కూడా జూన్ 1 నుండే స్కూల్ స్టార్ట్ అయిన నుండే మేము ఒక స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ జరుగుతుంది. ఎక్కడ కూడా ఏదన్నా ఫిట్నెస్ లేకుండా కండిషన్ లేకుండా మెయింటెనెన్స్ లేకుండా ఏదైనా బస్సు బయటకు వచ్చినా కూడా రోడ్ మీద మేము పట్టుకుంటున్నాం. సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం ఒక 50 బస్సుల దాకా సీజ్ చేసాం ఆల్రెడీ.
ఒక నోటీసులు ఇచ్చి ఎందుకు చేయట్లేదు, ఏం ప్రాబ్లం ఉందో కూడా చూస్తున్నాం. ఎందుకంటే పిల్లల ప్రాణాలు, స్కూల్ చిల్డ్రన్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మేడ్చల్ జిల్లాలో మొత్తం 4848 బస్సుల్లో 4000 బస్సులకు ఫిట్నెస్ పూర్తయింది. ఇంకా 800 బస్సులు ఫిట్ కు రాలేదని అధికారులు చెప్పారు. ఇప్పటికే 20 రోజుల్లో ఫిట్నెస్ లేని 10 బస్సులను స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీజ్ చేశామన్నారు. జూన్ 1 వరకు మనకు ఫిట్నెస్ చేసుకునేందుకు గడువు ఉండేది. అయితే జూన్ 1 నుంచి ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయినాయో ఫిట్నెస్ చేయబడ్డ బస్సులోనే విద్యార్థులను స్కూల్ యాజమాన్యాలు తీసుకెళ్ళాలి. అయితే ఇప్పటి వరకు దాదాపు 86% మేడ్చల్ జిల్లాలో ఫిట్నెస్లు చేసి ఉన్నాయి. మేము అంటే జనరల్గా ఏదైతే రెగ్యులర్ చెకింగ్లు స్పెషల్ డ్రైవ్లు చేస్తున్నామో ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ కొరకు, అందులో దాదాపు 10 బస్సులు మాకు ఇంతవరకు పట్టుబడి ఫిట్నెస్ లేకుండా ఉన్నాయి. మొదటిసారి కాబట్టి ఫైన్ కట్టించి వదిలేయడం జరిగింది. రెండోసారి దొరికినట్లయితే కంపల్సరీ డ్రైవర్ కానీ యాజమాన్యంకి కానీ కంపల్సరీగా జైలు శిక్ష కూడా పడే ఆస్కారం ఉన్నది. స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలంటున్నారు ఆర్టీఏ అధికారులు. ఫిట్నెస్ లేని బస్సులుంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రమోషన్లు కల్పించాలంటూ మాసప్ ట్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. సర్వీస్ ఉన్న వాళ్లకి పదోన్నతులు కల్పించి ఖాళీల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మేము 15 ఏళ్ళు ఉద్యోగం చేయబడుతున్నాం. బట్ ఆ స్టాగ్నేషన్ మాత్రము కదలట్లేదు. మోర్ దెన్ 15 ఇయర్స్ స్టాగ్నేషన్ ఉంటుంది. ఈ ప్రమోషన్ అనేది 10 to 12 ఇయర్స్ మధ్యలో రావాల్సిన ప్రమోషన్ మాకు మోర్ దెన్ 15 ఇయర్స్ అవుతుంది. అయితే ఈ ఎజిటేషన్ చేపట్టే ముందు మేము మన సిబిడిటీ చైర్మన్ గారి పైన కూడా ఒక నోటీస్ సర్వ్ చేశాము. ఈ ఎజిటేషన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎజిటేషన్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. ఇట్ ఈస్ ఎజిటేషన్ డన్ బై ఆల్ ఓవర్ ఇండియా బై ఇన్కమ్ ట్యాక్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్. వీ హ్యావ్ పుట్ అవర్ హార్ట్ ఇన్ ఇట్ అండ్ వీ మేడ్ ఎవ్రీ స్కీమ్ ఏ సక్సెస్ఫుల్ స్కీమ్. ప్రతి స్కీమ్ కూడా సక్సెస్ చేశాము. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే డిపార్ట్మెంటు, బోర్డు చైర్మన్, బోర్డు మెంబర్స్ అసలు పట్టించుకోవట్లేదు. ఈ ధర్నాను మేము ఇంతటితో ఆపము. దీంతో పాటు మేము రాను ఇంటెన్సిఫై చేసే విధంగా వెళ్తాం. వైద్య విద్యకు విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లు నీట్ ఎగ్జామ్ తప్పనిసరిగా క్వాలిఫై కావాలన్న నిబంధన ఇబ్బందిగా మారింది. గతంలో ఇంటర్, బైపీసీ పాస్ అయిన అందరికీ ఫారెన్లో మెడిసిన్ చదివే అవకాశం ఉండేది. ప్రస్తుతం నీట్ క్వాలిఫై నిబంధన కరెక్ట్ కాదంటున్నాయి కన్సల్టెన్సీలు. డాక్టర్ కావాలనుకున్న కల నెరవేర్చుకునేందుకు విదేశాల బాట పడుతున్నారు వేలాది మంది విద్యార్థులు. అక్కడ తక్కువ ఖర్చుకే మెడిసిన్ పూర్తి చేసే అవకాశం ఉండటంతో నీట్లో మంచి ర్యాంకు రాని వాళ్లు ఫారిన్కి వెళ్తున్నారు. మన దగ్గర కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు వస్తే ఓకే, మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనాలంటే కోటికి పైగా చెల్లించాల్సిందే. అయితే ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఎగ్జామ్లో పాస్ కావాల్సి ఉంటుంది. అలా అయితేనే మన దగ్గర హాస్పిటల్స్లో హౌస్ సర్జన్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుండే కోచింగ్ ఇచ్చేవారు, ఎంసీఐ కోచింగ్. అంటే వేరే కంట్రీస్లో నాకు తెలిసి లేదు ఎక్కడ ఫస్ట్ ఇయర్ నుండే కోచింగ్ ఇవ్వడం. సో ఇక్కడ ఫస్ట్ నుంచి కోచింగ్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చాక మళ్ళీ కోచింగ్ ఇచ్చారు. సో మా వెనకే ఉండి అలా ప్రోత్సహించారు. ఇంటర్న్షిప్ ఇక్కడ చేస్తున్నాను. అక్కడ ప్రాక్టికల్ ఉంటుంది, మరీ అంత డెప్త్ లేకపోయినా ప్రాక్టికల్ ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉస్మానియాలో చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రాక్టికల్స్ మేము కూడా వాళ్ళతోనే మూవ్ అవుట్ అవుతున్నాం. వాళ్ళు ఇక్కడికి వచ్చాక సేమ్ నాలెడ్జ్ ఉందని మేము ఫీల్ అయ్యాం. ఇక్కడైతేనేమో చాలా ఉంది, 40 లక్షలు 50 లక్షల డొనేషన్ అని, తర్వాత ఫీ, ఫుడ్, అకామిడేషన్ టుగెదర్ 80 lakhs అట్లా అవుతుందని మేము విన్నాము. ఫస్ట్ ఇయర్ నుండి కూడా ఎంసీఐ కోచింగ్ సార్ వాళ్ళు అక్కడ ఇప్పిస్తున్నారు. మా పాప చాలా కంఫర్టబుల్ ఉంది. మొన్న 5th ఇయర్లో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఏది రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. 80 to 90% అట్లా వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఎంసీఐ రాసి మళ్ళీ ఏది హౌస్ సర్జన్ చేస్తుంది, పీజీ కొరకు కూడా ప్రిపేర్ అవుద్ది సార్. విదేశాల్లో మెడిసిన్ చదువుకు 50 ఏళ్ల కిందటే అనుమతినిచ్చింది కేంద్రం. అప్పట్లో మెడిసిన్ కోసం రష్యా, చైనాకు వెళ్లేవారు విద్యార్థులు. ఇప్పుడు మిగతా దేశాలు కూడా తక్కువ ధరకే మెడిసిన్ సీట్ను ఆఫర్ చేస్తున్నాయి. ఫిలిప్పీన్స్, చైనా, ఉక్రెయిన్, జార్జియా, సెంట్రల్ అమెరికా, కరిగిస్తాన్లో మెడిసిన్ పూర్తి చేసేందుకు 13 నుంచి 20 లక్షలు ఖర్చవుతోంది. 5 ఏళ్లకు అకామిడేషన్, ఇతర ఖర్చులకు మరో 10 లక్షలు అవుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచే ఏటా 8,000 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఒక క్వాలిటీ స్టూడెంట్ను, మంచి స్టాండర్డ్ స్టూడెంట్ను మన విదేశాలకు పంపిస్తే అతను క్వాలిటీ డాక్టర్గా తిరిగి వస్తాడు అనే ఉద్దేశంతో దీంట్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటు నీట్ ఎగ్జామ్ను కూడా వాళ్ళకు ప్రామాణికంగా తీసుకోవడం ఈ సంవత్సరం నుంచి జరగడం జరిగింది. 2003 నుంచి విదేశాలకు పంపిస్తున్నాము. సో ఎప్పుడైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ నార్మ్స్ ఎలా ఉన్నాయో ఆ సంవత్సరం రూల్స్ ప్రకారంగానే
మేము విద్యార్థులను సెలెక్ట్ చేసి మన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్లోని ISMIUకు పంపించడం జరుగుతుంది. గతంలో ఎంసెట్తో సంబంధం లేకుండా ఇంటర్ బైపీసీ పాస్ అయితే విదేశాలకు వెళ్లి మెడిసిన్ చదివే అవకాశం ఉండేది. ఇప్పుడు నీట్లో తప్పనిసరి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో నీట్ ర్యాంక్ ఒక్కో సీటుకు 16 మంది పోటీ పడుతున్నారు. దీంతో MBBS కోసం చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు. వీరికి బ్యాంకు లోన్ సదుపాయం, కార్పొరేషన్స్ నుంచి స్కాలర్షిప్ కూడా వస్తుంది. మంచి విద్య కావాలి, ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నటువంటి వైద్య విద్య కావాలనుకున్న వాళ్ళు, అలాగే వివిధ అమెరికాలో PG చేద్దాం అనుకున్న వాళ్ళు, కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మంచి కాలేజీ చదువుకుందాం అనుకునేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవలా యూనివర్సిటీని సంప్రదిస్తే మేము వాళ్ళకి ఈ ప్రవేశాలు కల్పించడానికి మేము అన్ని విధాలా కృషి చేస్తాం. విదేశాల్లో MBBS పూర్తి చేస్తున్న వారిలో చాలా మంది MCI పెట్టే ఎగ్జామ్లో పాస్ కావడం లేదని తెలుస్తోంది. నీట్లో తప్పనిసరి క్వాలిఫై కావాలన్న రూల్తో పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రాచీన కాలం నాటి ఆయుర్వేదానికి మంచి రోజులు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టింది నేషనల్ ఆయుష్ మిషన్. వంటింటి వస్తువులతోనే ఏ జబ్బుకైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చంటున్నారు డాక్టర్స్. ప్రాచీన కాలం నాటి వైద్యాన్ని జనానికి దగ్గర చేసేందుకు ఓ వినూత్న ప్రక్రియ చేపట్టింది నేషనల్ ఆయుష్ మిషన్. ప్రజలకు ఆయుష్ వైద్యంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అనేక గ్రామాల్ని గుర్తించిన అధికారులు ప్రజల దగ్గరకు ఆయుర్వేద వైద్యం పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. 16 గ్రామాల్లో ఆయుర్వేద చికిత్సపై అవగాహన కల్పించారు. ఆయుర్వేద వైద్యంతో ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడాన్ని గుర్తు చేశారు. ఆయుర్వేద వైద్యంపై గ్రామాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులు సక్సెస్ కావడంతో సంతోషంగా ఉన్నారు వైద్య సిబ్బంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆ ఆహారాన్ని పట్టుకొని ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా హైజినిటీ ఎలా ఉండాలి, లోకల్ హైజినిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చేసుకోవాలి. వాటిల్లోనే అంటే తక్కువ ధరలో న్యాచురల్గా వచ్చే దాంట్లో అన్ని పోషకాలు ఉంటాయి దాంట్లో, అలాంటివి తీసుకోవడము. ఆయుష్ మిషన్ తరపున చేస్తున్న క్యాంప్లో చీనూరు విలేజ్ వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే పేషెంట్స్ గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి విహారం ఉండాలి, నెక్స్ట్ ఎలాంటి ఇంట్లో ఎలాంటి చిన్న చిన్న చిట్కాలు ఎలా తీసుకోవాలి అంటే ఆహార విషయంలో కానీ వాళ్ళ హెల్త్కి సంబంధించి అవన్నీ మేము చెప్పాము. వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి యోగా కూడా డెమో చేసి చూపించాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా కోసం ఇంత దూరం వచ్చి సిటీ నుంచి డాక్టర్స్ వాళ్ళు చాలా రెస్పాండ్ అయ్యారు, ఇంట్రెస్ట్గా విన్నారు. 3 hours మినిమం 3-4 hours పట్టింది. ఫుల్ ప్రజెన్స్లో ఉన్నారు. అందరూ చాలా యాంగ్జైటీగా ఇంట్రెస్ట్గా విన్నారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. దీని ద్వారా ఇంకా మారుమూల గ్రామాలకి అందరికీ చేరాల్సిన అవసరం ఉందనే విషయం మాకు అర్థమైంది. దగ్గు, జలుబు ఏ చిన్న జబ్బొచ్చినా జనం హాస్పిటల్స్ కి వెళ్తారు. కానీ ఇంట్లో వైద్యంతోనే ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చని నేషనల్ ఆయుష్ మిషన్ చెబుతోంది. ఉసిరి, మునగ, తులసి, కలబంద, గోరింటాకు ఆరోగ్య సమస్యలకు ఔషధంలా పనిచేస్తాయని చెప్తున్నారు ఆయుర్వేద డాక్టర్లు. మలేరియా, నిమోనియా, హెపటైటిస్, టీబీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యం సరైందని జనానికి అవగాహన కల్పిస్తున్నారు. ఇవాళ గ్రామీణ జీవితంలో కూడా జీవన విధానంలో కలిగిన ఎన్నో మార్పుల వల్ల ప్రతి ఇంట్లో కూడా షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, చర్మ వ్యాధులు, గుండె సంబంధించిన వ్యాధులు ఇలాంటి పేషెంట్లు మనము ఎక్కువగా చూస్తున్నాము. భారతీయ వైద్యం ద్వారా వీటన్నిటి కూడా రాకుండా పూర్వీకుల వలె మళ్ళీ పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుంటాము. అలాగే వాతావరణంలో కలిగే మార్పుల వల్ల వచ్చే వ్యాధులకు మన గృహ వైద్యం ద్వారా అంటే మన ఒంటింట్లో దొరికే పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, మెంతులు, శొంఠి, అల్లం వీటన్నింటిని ఉపయోగించి వ్యాధులు రాకుండా ఏదైనా వ్యాధులు కలిగితే వాటిని మొదట్లోనే నివారించుకోవడం, తగ్గించుకోవడం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్య బృందం తమకు అవగాహన కల్పించడం వల్ల ఇంట్లోని వస్తువులతోనే ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని తెలుసుకున్నామంటున్నారు జనం. యువ పారిశ్రామికవేత్తల కొత్త స్టార్టప్ కంపెనీలకు టీహబ్ అండగా నిలబడుతోందని అన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం కొత్త ఇన్నోవేషన్స్తో ముందుకు రావాలన్నారు. యునైటెడ్ టెక్నాలజీస్ కార్పొరేషన్ సంస్థ OITS టీహబ్తో కలిసి నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ ఛాలెంజ్ను లాంచ్ చేశారు జయేష్ రంజన్. ఈ కార్యక్రమం జూన్ నుంచి అక్టోబర్ వరకు కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ బిల్డింగ్ కనెక్టివిటీ, ఎలివేటర్స్, స్కైవాక్స్ ఇంపార్టెన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ పై ప్యానెల్ డిస్కషన్ జరిగింది. Very glad that you are finding value in this partnership that you have entered with T-Hub about a year and a half ago. Taking it to the next level is something which we feel very proud about. An agency which promotes Korean investments in India, and I have been telling them since a long time that one of the reasons why companies like to come to Hyderabad is because of a facility like this. They have a hotbed of innovation in this wonderful incubator. We have 36 other such incubators and co-working spaces in the city, and companies find lots of value in identifying young minds who can give them newer ideas, who can look at problems in a completely out of the box way. Our government is committed that if there is a solution of relevance, regardless of whether that city or the town is a part of that 100 Smart Cities program, we will onboard it across the state. I'm sure you'll find large number of startups who will be coming up with something very, very interesting. And once you evaluate it, once you help them refine that idea, and if it is ready to go to the market, we can be one of the first customers as a government to try it out and see how well does it work. United Technologies Corporation and T-Hub Kalsi, OTIS, one of the divisions of United Technologies, ఆ డివిజన్కి ఇన్నోవేషన్ ఛాలెంజ్ లాంచ్ చేశాం ఈరోజు. ఎలివేటర్స్ కానీ, ఎస్కలేటర్స్ కానీ, వాటికి సంబంధించిన ఎనీ స్టార్టప్ ఆ టెక్నాలజీస్లో వర్క్ చేస్తుంటే దే కెన్ అప్లై ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఒక 5 సెలెక్టెడ్ స్టార్టప్స్కి $10,000 ఈచ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి, బిల్డ్ చేయడానికి యూటీసీ ఇస్తుందన్నమాట. మీరు పాత వస్తువులు వాడుతున్నారా? గతంలో మీ అవసరాలకు వాడిన వస్తువులను మళ్ళీ వాడుతున్నారా? అది ప్లాస్టిక్ అయినా, క్లాత్ అయినా సరే జాగ్రత్త. పాత వస్తువులతో పాతుకుపోయిన బ్యాక్టీరియా చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్స్. ఏదో ఒక అవసరానికి పనికొస్తుందని చాలా మంది ఇంట్లో పాత వస్తువుల్ని అలాగే భద్రంగా దాచుకుంటారు. ప్లాస్టిక్ బాటిల్స్, డ్రెస్సెస్ ను వాటి సర్వీస్ అయిపోయినా ఇంట్లోనే ఉంచుకుంటారు. కానీ వాటిలో ఉండే బ్యాక్టీరియా గురించి అస్సలు పట్టించుకోరు. ఎప్పటికప్పుడు వస్తువులను వాడకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. టూత్ బ్రష్, మేకప్ ఐటమ్స్, వంట పాత్రలు, టవల్స్, తలదిండు, చెప్పులు, డోర్ మ్యాట్స్ ఇలా పాత వస్తువులను ఎక్కువ రోజులు వాడొద్దని చెప్తున్నారు డాక్టర్లు. టూత్ బ్రష్ ఎక్కువ రోజులు వాడితే లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉందంటున్నారు. సో లేవగానే బ్రష్ అనేది టూత్ బ్రష్ అవి చూసినప్పుడు అవి నిజంగానే క్లీన్గా ఉన్నాయా, అవి మనం రెగ్యులర్గా ఎన్ని రోజులు వాడాలి అనేది ఒక అవగాహన ఉండడం కూడా అవసరమని అనుకుంటున్నాను. బ్రష్ ఉన్నప్పుడు దాన్ని గత నెలల నుంచి కొంతమంది సంవత్సరాలు కూడా వాడే అవకాశం ఉంటుంది. ఈవెన్ అది బాగా అరిగిపోయినా, ఎస్పెషల్లీ మన గమ్స్ ప్రాబ్లం కానీ, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఓరల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఖచ్చితంగా వాటిని జాగ్రత్తగా పెట్టుకోవడము, క్లీన్గా పెట్టుకోవడము, ఎక్కువ రోజులు వాడకుండా ఎంతవరకు వాడాలో అంతవరకు నిర్దిష్ట సమయాన్ని పాటించడం ముఖ్యమైన విషయం. వంటగదిలో పాత ప్లాస్టిక్ డబ్బాలు వాడటం కూడా మంచిది కాదంటున్నారు. డోర్ మ్యాట్స్, కర్టెన్స్, విండో కర్టెన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. కర్టెన్స్ ఏవైతే ఉంటాయో మన విండోస్ కానీ ఇవన్నీ కర్టెన్స్ అంటే ఎంతవరకు అవి నీట్గా క్లీన్గా ఉన్నాయి. చాలామందికి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఇవాళ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. ఇంట్లో వాతావరణం, ఇంట్లో క్లీన్నెస్ బాగా లేకపోతే పిల్లలకి ఈ అలర్జీస్ కానివ్వండి, పెద్దవాళ్ళకు కూడా అలర్జీస్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది. డోర్ మ్యాట్స్ని చాలా రోజులు వాడుతూ ఉంటాం. అది 10 రోజుల 15 రోజుల తెచ్చేదేమో మనం క్వాలిటీ పరంగా మంచిగా ఉన్నా వాటిని ఉపయోగించడం, రెగ్యులర్గా వాష్ చేయడం అనేది పక్కా పెడితే ఎన్ని రోజులు వాడడం అనేది కూడా ముఖ్యమైన విషయమే. మనం వాడే ఏదైతే పదార్థాలు ఇంట్లో అటువంటివి చాలా రకాలుగా ఉంటాయి. ప్లాస్టిక్ బాటిల్స్ అని ఒక వాటి కోసం తెస్తాము, కానీ వాటిలో వేరే యూజ్ చేస్తుంటాం. వాటి ద్వారా డెఫినెట్గా నాట్ ఓన్లీ మనకు ఆ బాటిల్స్ రిలేటెడ్ కెమికల్స్ వల్ల ఎఫెక్ట్ కానివ్వండి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ కాలం పాత వస్తువులు వాడితే చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
బ్యాక్టీరియా, వైరస్ సోకి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయంటున్నారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్లో వస్తున్న విభేదాలపై స్పందించారు ఆటగాళ్లు. కబడ్డీకి సంబంధం లేని వాళ్లు అసోసియేషన్ని ఎలా ఫామ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్పై కొందరు వ్యక్తులు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. జగదీశ్వర్ యాదవ్ సెక్రటరీగా ఉన్న బాడీకే అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ గుర్తింపిచ్చాయన్నారు. ఇప్పుడు ఏదైతే అభియోగం వచ్చిందో మన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో అదంతా అబద్ధమని నేను చెప్తున్నాను నా మనసుతో. ఎందుకంటే ఇప్పుడు జగదీష్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో మన ఇప్పుడు ఉన్న 31 జిల్లాలలో 28 జిల్లాలు అతనికే సపోర్టు. ఏదైతే ఉందో ఇప్పుడు వరంగల్ జిల్లా నుంచి, మెదక్ జిల్లా నుంచి, ఇంకా మన నల్గొండ జిల్లా నుంచి అభియోగం వచ్చింది. వాళ్లకు ఇతనితో పడక, ఇతను చెప్పినట్టు వినక, ఇతనితో ఏదో పర్సనల్ భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళు కావాలని చెప్పేసి మొత్తం అసోసియేషన్ తప్పనడం చాలా. మార్కెట్లోకి కొత్త జ్యువెలరీస్ వస్తున్నాయి. ఫ్యాషన్కి తగ్గ మోడల్స్ దొరుకుతున్నాయి. ప్రస్తుతం హెవీ ఇయర్ రింగ్స్ ట్రెండ్గా మారింది. జ్యువెలరీ ఏం లేకపోయినా జస్ట్ ఒక్క హెవీ ఇయర్ రింగ్స్ వేసుకుంటే చాలు మొత్తం అవుట్లుక్ మారిపోతుందంటున్నారు డిజైనర్స్. ఫంక్షన్స్, పార్టీస్కి తగ్గట్టుగా డిఫరెంట్ జ్యువెలరీతో లుక్ని చేంజ్ చేస్తున్నారు. సిటీలో హెవీ ఇయర్ రింగ్స్ కి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం చిన్న ఇయర్ రింగ్స్ కంటే పెద్దవి పెట్టుకునేందుకే మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చెవి చిన్నగా ఉన్నా ఇయర్ రింగ్స్ మాత్రం పెద్దగా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో హెవీ ఇయర్ రింగ్స్ లో చాలా వెరైటీస్ అందుబాటులోకి వచ్చాయి. చాంద్బాలిస్ కలెక్షన్ ప్రస్తుతం ట్రెండ్ గా మారాయి. పెళ్లిళ్ల సీజన్ కావటంతో ఎక్స్పోలో కూడా స్పెషల్ గా ఈ కలెక్షన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. వివిధ రంగుల్లో నయా కలెక్షన్స్ ఆకట్టుకుంటున్నాయి. శారీస్, చుడిదార్ లాంటి సాంప్రదాయ బట్టలు వేసుకున్నప్పుడు ఈ హెవీ ఇయర్ రింగ్స్ వేసుకుని అట్రాక్ట్ చేస్తున్నారు యువతులు. డిఫరెంట్ గా ఉండాలి, ఫ్యాషన్ గా కనిపించాలి అంటే ఇలాంటి ఫ్యాషనబుల్ జ్యువెలరీని ట్రై చేయాల్సిందే అంటున్నారు నేటి యూత్. అందుకే స్పెషల్ గా ఇయర్ రింగ్స్ కోసమే స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారంటే వాటికున్న డిమాండ్ ని అర్థం చేసుకోవచ్చు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.